కొంతమందికేమో అదృష్టం బాగుండదు, మరికొందరికేమో తాము కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటారు. ఇక్కడ మన సంజు శాంసన్ కూడా సేమ్ అదే చేశాడు. తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నాడు. ఒక నెల కింద వరకు సంజు శాంసన్ని ప్లేయింగ్ 11లో ఆడిపిస్తారా లేదా అన్నది ప్రశ్న. అప్పుడు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నంత కాలం సంజు శాంసన్ కి ఛాన్స్ దొరకదని అందరికీ తెలిసిన విషయమే. వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ ఫామ్ బాగాలేకపోవడంతో అతన్ని వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు. సంజు శాంసన్ ని ఫస్ట్ చాయిస్ ఓపెనర్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేశారు. అండ్ అతన్ని ప్రతి మ్యాచ్ ఆడిపిస్తామని చెప్పారు. వరుసగా 6 అవకాశాలు వచ్చాయి సంజు శాంసన్ కి. అండ్ ఈ న్యూజిలాండ్ సిరీస్ లో వరుసగా 5 ఛాన్సెస్ వచ్చాయి. 5 ఛాన్సెస్ లో 5 మ్యాచ్లో చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ ఒకటే పద్ధతిలో అవుట్ అయిపోయాడు సంజు శాంసన్. 2024 వరల్డ్ కప్లో అతడు స్క్వాడ్లో ఉన్నా కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు 2026 వరల్డ్ కప్ చూస్తే ఇప్పుడు కూడా అతనిది అదే పరిస్థితి కాబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇషాన్ కిషన్, అసలు రేస్లోనే లేని ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వచ్చాడు. ఎందుకంటే అతను సాధించిన పరుగుల వరద వలన. అసలు వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే లేని ఇషాన్ కిషన్ టీంలోకి వచ్చాడు. అది కూడా బ్యాకప్ ఓపెనర్గా వచ్చాడు, బ్యాకప్ వికెట్ కీపర్గా వచ్చాడు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం తిలక్ వర్మకి ఇంజురీ అవ్వడం వలన అతనికి నెంబర్ 3లో ఆడే అవకాశం వచ్చింది. అండ్ నెంబర్ 3లో ఆడిన అతను ఒక 50, ఒక సెంచరీ కొట్టి అద్భుతమైన ఫామ్ని కనబరిచాడు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే మాత్రం ఇషాన్ కిషన్ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరికి ఇంజురీ అయినా ఎవరికి ఇంజురీ కాకపోయినా అతను మాత్రం ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఆడుతాడు వరల్డ్ కప్లో. ఇక సంజు శాంసన్ కథ మాత్రం 2024 వరల్డ్ కప్ లాగే 2026 వరల్డ్ కప్ కూడా జరగబోతుంది అతనికి. ఇవాల్టి వీడియోలో మనం నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఇషాన్ కిషన్ వరల్డ్ కప్లో తన ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడైనా కానీ అతను మాత్రం ఓపెనర్గా బరిలోకి దిగుతాడు అండ్ వికెట్ కీపింగ్ కూడా అతనే చేస్తాడు. 2 సంవత్సరాల నుంచి టీంలో లేని ఇషాన్ కిషన్ ఇప్పుడు చూస్తే మాత్రం టీంలోనే బెస్ట్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. ఇషాన్ కిషన్ స్టోరీ చూస్తే మాత్రం ఖచ్చితంగా గాడ్స్ ప్లాన్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను 2 సంవత్సరాలుగా టీంలో లేనప్పటికీ కూడా నువ్వు కేవలం కష్టపడు, ఆ తర్వాత నేనేం చేస్తానో చూడు అన్నట్టుంది గాడ్స్ ప్లాన్ అయితే. 2 సంవత్సరాలు టీంలో లేని అతన్ని ఇప్పుడు టీంలో చూస్తే మాత్రం అతను పడ్డ కష్టం అంతా తీరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కేవలం 43 బాల్స్లోనే 103 రన్స్ స్కోర్ చేశాడు. 6 4s అండ్ 10 6లు కొట్టాడు. అండ్ అతని స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం 239 స్ట్రైక్ రేట్. ఎంతో అద్భుతంగా ఆడాడు అతడు. ముఖ్యంగా ఈ షోది వేసిన ఓవర్లో అయితే విరుచుకుపడ్డాడు. ప్రతి బాల్ 6 కొట్టేలాగే కనిపించాడు. ప్రతి బాల్కి ముందుకొచ్చి ఓవర్ ద వికెట్ ఆడాడు అతడు. 90 రన్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా అతడు సింగిల్స్ తీసి సెంచరీ చేయాలని చూడలేదు. ఖచ్చితంగా బౌండరీ సాధించాలని, టీమ్ స్కోర్ని ఎక్కువ చేయాలనే చూశాడు. దాని ఫలితంగానే అతడు సెంచరీ కూడా సాధించాడు. ఇక నిన్నటి ఇన్నింగ్స్తో ఇషాన్ కిషన్ తన ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే సంజు శాంసన్ ఎలాగో ఫామ్లో లేడు. అండ్ మనకు చాలా పెద్ద హింట్ కూడా వచ్చేసింది. అదేంటంటే న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్కి వచ్చినప్పుడు మన జట్టుకు వికెట్ కీపర్గా ఉండాల్సిన సంజు శాంసన్ కేవలం ఫీల్డర్గానే ఉన్నాడు. కానీ వికెట్ కీపర్గా ఎవరున్నారంటే ఇషాన్ కిషన్ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ మ్యాచెస్లో ఖచ్చితంగా ఇషాన్ కిషన్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. అండ్ ఇషాన్ కిషనే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా వర్క్ చేస్తాడు. అండ్ సంజు శాంసన్ని డ్రాప్ చేయనున్నారు నెక్స్ట్ మ్యాచ్ నుంచి. మన భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ కూడా మంచిగా ఆడాడు. 16 బాల్స్లోనే 30 రన్స్ స్కోర్ చేశాడు. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సూర్యకుమార్ యాదవ్ గురించి. గత 6 నుంచి 8 నెలలుగా అసలు ఫామ్లోనే నేడు సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ న్యూజిలాండ్ సిరీస్లో మాత్రం అద్భుతంగా ఆడాడు. ఇంతకుముందు కూడా 2 50s చేశాడు. ఇప్పుడు చూస్తే మాత్రం కేవలం 30 బాల్స్లోనే 63 రన్స్ స్కోర్ చేశాడు. అతడు కూడా 4 4s అండ్ 6 6s కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం 210. సూర్యకుమార్ యాదవ్ కేవలం మన ప్లేయరే కాదు, మన కెప్టెన్ కూడా. ఇండియన్ కెప్టెన్ ఇలాంటి ఫామ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ మన జట్టుకు. ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఇలాంటి ఫామ్ని తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్ మన జట్టుకు. అండ్ ఇలాంటి ఫామ్ని కనుక వరల్డ్ కప్లో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా కప్ మనదే అని చెప్పొచ్చు. ఇక లాస్ట్లో వచ్చిన హార్దిక్ పాండ్యా కేవలం 17 బాల్స్లోనే 42 రన్స్ స్కోర్ చేశాడు. ఒక 4 అండ్ 4 6తో చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ని ఫినిష్ చేశాడు. అండ్ శివం దుబే లాస్ట్ బాల్కి 6 కూడా కొట్టాడు అతడు. దాంతో మన స్కోర్ 20 ఓవర్స్లోనే 271 రన్స్ ఫర్ 5 వికెట్స్. ఆ స్కోర్ని చూస్తేనే ప్రత్యర్థుల జట్లు సగం ఓడిపోతారు. అండ్ ఫీల్డ్కి వచ్చాక హర్షదీప్ సింగ్ అయితే ఫస్ట్ 2 ఓవర్స్లో చాలా పరుగులు ఇచ్చేశాడు. 40 రన్స్ ఆల్రెడీ ఇచ్చేశాడు ఫస్ట్ 2 ఓవర్స్లోనే. కానీ లాస్ట్ 2 ఓవర్స్లో అద్భుతంగా కంబ్యాక్ చేశాడు. 5 వికెట్లు తీశాడు హర్షదీప్ సింగ్. మన స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా గురించి. జస్ప్రీత్ బుమ్రా మనందరికీ తెలిసిన విషయమే, ఎంతో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ఇండియాకే కాదు వరల్డ్లోనే బెస్ట్ బౌలర్. కానీ నిన్నటి మ్యాచ్లో మాత్రం అతను చాలా ఘోరంగా పరుగులు ఇచ్చేశాడు. 4 ఓవర్స్లో 58 రన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 15 రన్స్ పర్ ఓవర్ ఎకానమీతో ఇచ్చాడు.
ఇలా జస్ప్రీత్ బుమ్రాతో జరగదు, కానీ నిన్న మ్యాచ్లో జరిగింది. మనందరికీ తెలుసు ఇలాంటి ప్రీమియం బౌలర్స్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని. మరి నెక్స్ట్ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడన్నది చూడాలి. ఇక ఎంతో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ని చూస్తే మాత్రం మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని కూడా లభించింది. ఎందుకంటే త్రూ అవుట్ ద సిరీస్ చాలా అద్భుతంగా ఆడాడు సూర్యకుమార్ యాదవ్ కూడా. మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం టీమిండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఎలా ఆడతారని చూడాలని ఉంది అని. ఇప్పుడు చూసాం కదా, 20 ఓవర్స్లోనే 270 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ 11 ఓవర్స్లోనే మన వాళ్ళు 200 రన్స్ స్కోర్ చేశారు. మనందరూ బ్యాటర్లు ఇదే ఫామ్ని కొనసాగిస్తే మాత్రం T20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా 300 మార్క్ని ఖచ్చితంగా సాధించేలాగే కనిపిస్తున్నారు మన టీమిండియా ప్లేయర్స్. టీమిండియా మాత్రం ఈ T20 వరల్డ్ కప్కి హాట్ ఫేవరెట్స్. ఖచ్చితంగా 2024లో గెలిచిన T20 వరల్డ్ కప్ని డిఫెండ్ చేసుకునేలాగే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకోలేదు T20 వరల్డ్ కప్ని. అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా హోమ్ గ్రౌండ్లో T20 వరల్డ్ కప్ని గెలవలేదు. ఇప్పుడు ఫైనల్ మాత్రం ఇండియాలో అహ్మదాబాద్లో జరగబోతుంది. ఆ ఫైనల్లో మన టీమిండియా గెలిస్తే మాత్రం ఒక హిస్టరీని సృష్టించిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ వరల్డ్ కప్ గెలిస్తే T20 వరల్డ్ కప్ని 3 సార్లు ఏ జట్టు గెలవలేదు. ఈసారి గెలిస్తే మాత్రం ఫస్ట్ టైం ఒక జట్టు 3 సార్లు T20 వరల్డ్ కప్ని గెలిచిన జట్టుగా రికార్డుకి ఎక్కుతుంది మన టీమిండియా. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, మన టీమిండియా ప్లేయర్స్ సేమ్ ఇలాంటి ఫామ్లోనే వరల్డ్ కప్ మొత్తం ఆడి కప్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మనం సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అతడు టీమిండియా క్రికెట్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలుగా అతని ప్లేస్ చూసుకుంటే మాత్రం సుస్థిరంగా ఎప్పుడూ లేదు. ఎప్పుడూ అడ్జస్ట్ అవుతూనే ఉన్నాడు సంజు శాంసన్. ఒక సిరీస్లో టీంలోకి వస్తాడు, ఇంకో సిరీస్లోకి టీంలో నుంచి వెళ్ళిపోతాడు. అలా 10 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక లాస్ట్ ఇయర్ నుంచి ఓపెనర్గా అతనికి మంచి ఛాన్సెస్ ఇచ్చారు అండ్ 3 సెంచరీస్ కూడా కొట్టాడు. కానీ ఆ తర్వాత శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ చేయడం ద్వారా అతని ఓపెనింగ్ పొజిషన్ శుభ్మన్ గిల్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఫామ్లో లేకపోవడం వల్ల మళ్ళీ అతని ఓపెనింగ్ ప్లేస్ అతనికే వచ్చింది. కానీ ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన ప్లేస్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 5 మ్యాచ్ల సిరీస్లో 5 అవకాశాలు, 5 అద్భుతమైన అవకాశాలను చెప్పుకోవచ్చు. గోల్డెన్ ఛాన్స్ సంజు శాంసన్కి. కానీ అతడు మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా పర్ఫామ్ చేయలేకపోయాడు. దాంతో అతడు ఇప్పుడు ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అండ్ వికెట్ కీపర్ నుంచి సెకండ్ చాయిస్కి వెళ్ళిపోయాడు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు అండ్ ఆల్సో వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. ఇక సంజు శాంసన్ మాత్రం బెంచ్కే పరిమితం. ఇప్పటికైతే వరల్డ్ కప్ స్క్వాడ్లో సంజు శాంసన్ ఉన్నాడు. కానీ ఇకపై వరల్డ్ కప్ తర్వాత అతని టీంలో ఉంచుతారా లేదా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే రీసెంట్ ఫామ్ పరంగా చూస్తే మాత్రం అతని టీంలో ఉంచారనే తెలుస్తుంది. మరి T20 వరల్డ్ కప్ మొత్తం బెంచ్కే పరిమితం కాబోతున్న సంజు శాంసన్ ఐపీఎల్లో ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ అయి వచ్చాడు సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి. మరి ట్రేడ్ అయి వచ్చిన సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. చూడాలి మనం సంజు శాంసన్ ఎలాంటి విధంగా కంబ్యాక్ ఇస్తాడని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.